హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా కనుక మన వీడియోస్ని, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే, నేను నెల్లూరుకి అయితే వెళ్ళొచ్చానమాట. నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కొన్ని సీడ్స్ అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చుకున్నాను. అవి ఏమేమి సీడ్స్ తీసుకొచ్చాను, ఇప్పుడు మన మిద్ది పైన అయితే ఏ సీడ్ అయితే వేయబోతున్నాను అనేది అయితే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. అది కొద్దిగా స్పెషలే, బట్ మన వాతావరణానికి, ఇక్కడ తమిళనాడు వాతావరణానికి వస్తుందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఏం సీడ్ అని అనేది అయితే క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చాను. బట్ నేను ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా వీటిని ఎక్స్పెరిమెంట్ చేయలేదన్నమాట. నిజంగా చెప్పాలి అంటే వంకాయలు, బెండకాయలు ఏవైతే బేసిక్ వెజిటేబుల్స్ ఉంటాయో అవి మాత్రమే ట్రై చేస్తూ వచ్చాను. బట్ ఫస్ట్ టైం వచ్చేసి ఇలాంటి ఒక క్యాలీఫ్లవర్ ఒక వెజిటేబుల్ ఏదైతే ఉందో, ఈ యూనిక్ వెజిటేబుల్ ఏదైతే ఉందో దాన్నైతే నేను ఈరోజైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఎందుకు అనంటే అక్క వాళ్ళ ఇంట్లో చాలా బాగా వచ్చిందండి. అసలు క్యాలీఫ్లవర్ అయితే చూడటానికి చాలా అందంగా, చాలా బాగుంది. పెద్దదిగా కూడా, సైజు కూడా చాలా పెద్దది వచ్చింది. నెల్లూరు వాతావరణము, చెన్నై వాతావరణము కొద్దిగా దగ్గర దగ్గర సిమిలారిటీస్ అంటే సేమ్ ఉంటుందన్నమాట. సో అందుకని మనకు కూడా రావచ్చు కదా, ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించి అక్క దగ్గర ఉన్న సీడ్స్ అయితే తీసుకొచ్చాను. అలాగే అక్క వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఇవి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇవి తెల్ల చిక్కుళ్ళు అనమాట. పందిరి చిక్కుళ్ళే, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి కదా. మన తోటలో ఉండేది వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్లవర్ వస్తుంది కదా కాయ వచ్చేటప్పుడు. బట్ ఈ సీడ్కి వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది అనమాట. అవి కొద్దిగా లావు వస్తాయి. ఈ చిక్కుళ్ళు, ఇప్పుడు నేను మీకు చూపించిన చిక్కుళ్ళు వచ్చేసి కొద్దిగా సన్నగా పొడవుగా వస్తాయి అన్నమాట. అన్ని చిక్కుళ్ళు కూడా వేద్దాము అని అనేసి తీసుకొచ్చాను. అలాగే గోరు చిక్కుళ్ళు కూడా తీసుకొచ్చాను అనమాట. మీకు తెలుసు కదా, మీరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా మీకు ఐడియా ఉంటుంది. గోరు చిక్కుళ్ళు ఒక 4-5 టైమ్స్ అయితే వేశాను, రాలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు కూడా ట్రై చేయాలి, వదలకూడదు అని అనేసి అయితే మళ్ళీ నెల్లూరు నుంచి అయితే సీడ్ తీసుకొచ్చాను పట్టుదలగా. ఎలాగైనా ఒక్క కాయైనా కాపించాలి అని అనేది అయితే, ఒక్క చెట్టు అయినా రావాలి, ఒక్క చెట్టు అయినా జనరేట్ అవ్వాలి, దాని నుంచి నేను హార్వెస్ట్ అనేది చేయాలి అని అనేది నాకు పట్టుదలగా ఉందన్నమాట. అందుకని మళ్ళీ కూడా ట్రై చేస్తాను. అందుకే సీడ్ అనేది తీసుకొచ్చాను అనమాట. అయితే ఏంటోనండి, ఇవి అన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను. బట్ ఎక్కడ రిమార్క్ అని తెలియట్లేదు. వీడియోస్ అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఛానల్ ఏమైందో అర్థం కావట్లేదు. బట్ ఇలానే కంటిన్యూ చేద్దామా, ఆపేద్దామా, ఒక్కొక్కసారి అయితే వద్దు తీసేద్దాము అని అనిపిస్తూ ఉంది. అంటే నార్మల్ విషయం కాదండి. ఒక వీడియో చేసి, ఎడిట్ చేసి, దాన్ని పోస్ట్ చేసి దానికి వ్యూస్ రాకుండా, సబ్స్క్రైబర్స్ మీరు చూస్తే దగ్గర దగ్గర ఒక 15 డేస్ నుంచి అయితే అలానే ఉందన్నమాట. సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది అస్సలు రీచ్ అవ్వట్లేదు. బట్ ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఏం చేయలేము, మన పాటి మనం చేసుకొని వెళ్ళడమే. నేనైతే ఇంకా ఎక్కువ ఓపికగా ఉండలేకపోతున్నాను అనమాట. అంటే కొద్దిగా ఏదైనా ఎంకరేజ్మెంట్గా వ్యూస్ అన్నా పెరగాలి, లేదంటే సబ్స్క్రైబర్స్ అన్నా పెరుగుతూ ఉండాలి. బట్ ఏది లేనప్పుడు, ఛానల్ గ్రోత్ లేనప్పుడు దాన్ని రన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. టైం వేస్ట్ కదండి. ఇప్పుడు కష్టము, టైము, అలాగే నా శ్రమ, హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఈ వీడియోస్ చేయాలి అన్న ఒక పట్టుదల, ఇదంతా ఏం మనకి ఒక ఎంకరేజ్మెంట్ అనేది లేనప్పుడు మనము ఇదంతా కూడా మనం అంటే మన హెల్త్ని పణంగా పెట్టాలి, మన టైంని పణంగా పెట్టాలి, మనకి ఓపిక ఉన్నా లేకపోయినా వీడియో షూట్ చేయాలి. వీడియో షూట్ చేయడం అంటే చిన్న పని కాదు. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడాను ఐడియా ఉండే ఉంటుంది. సో అందుకనేసి చూద్దాము ఎంతవరకు నేను చేయగలను అని అనేసి. ఇకైతే పచ్చిమిర్చి సీడ్స్ కూడా ఉన్నాయి. బట్ పచ్చిమిర్చి సీడ్స్ అనేది అంత రిక్వైర్మెంట్ ఏం లేదండి. మన ఇంట్లో ఉన్నవి కూడా వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి, టమాటాలు పండించడంలో నేను ఎక్స్పెక్ట్ అయిపోయాననే చెప్పొచ్చు అనమాట. ఎందుకనంటే జస్ట్ అలా వేయగానే చక్కగా వచ్చేస్తాయి. అవి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్క టమాటా చెట్టు వేశాను. మీరు లాస్ట్ వీడియోలో కూడా చూస్తుంటే చెప్పాను. ఒక్క టమాటా చెట్టు, దానికి 1 కిలో టమాటాలు అయితే కాసాయి అనమాట. చాలా బాగా వచ్చాయి.
అలాగే పొట్లకాయ సీడ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మన దగ్గర కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే సీడ్ అనేది క్వాలిటీ మెయిన్ ముఖ్యమండి. మనకి ఒక చెట్టు జర్మినేషన్ అవ్వాలి అని అంటే మాత్రం సీడ్ అనేది క్వాలిటీ బాగుండాలన్నమాట. మన దగ్గర ఉన్న సీడ్ క్వాలిటీ బాగుందో లేదో తెలియదు కదా. సో అందుకననేసి ఇది కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి తెల్ల వంకాయలు కూడా తీసుకొచ్చాను అనమాట. అంటే నెల్లూరు వంకాయలు. ఇవి నెల్లూరులో చాలా బాగా దొరుకుతాయి. ఆంధ్ర మొత్తం కూడా బాగానే దొరుకుతాయి. బట్ మాకు ఇక్కడ తమిళనాడులో చాలా రేర్ అండి, అసలు దొరకవు. సో అందుకని మీకు తెలుసు కదా, నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ వంకాయలు తెచ్చుకుంటాను అనేసి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే కంపల్సరీగా తెలుసు. ఈ ఈ వంకాయలు అయితే నేను వచ్చేటప్పుడే తీసుకొచ్చుకుంటూ ఉంటాను అనమాట. 1 కిలో అలా తెచ్చుకొని ఊరగాయ పెట్టుకోవడము, పచ్చళ్ళు పెట్టుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఈ వంకాయ రుచి కూడా పుల్లకూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జీ అంటారనమాట. మేము వంకాయ బజ్జీ అంటాం అక్కడ. ఆ వంకాయలు అంటే నాకు చాలా ఇష్టము. ఏ కూర చేసినా ఒక ఎండు చేప వేసి చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎండు చేప వంకాయ వేసి చేసిన సంగట్లోకి, వంకాయ పచ్చడి చేసిన, అలాగే వంకాయ బజ్జీ చేసిన, వంకాయ పులుసు ఎన్ని ఉన్నాయో అసలు వంకాయతో చెప్పలేము. గుత్తి వంకాయకి అయితే ఇంకా చాలా బాగుంటాయి అంటారు, కానీ నల్ల వంకాయలు గుత్తి వంకాయకి బాగుంటాయి అని చెప్పి ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇకైతే ఈ రోజుకైతే ఈ సీడ్స్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవరు మన మిద్ది పైనే ట్రై చేద్దాము అనుకుంటున్నాను అనమాట. ఎలా వస్తాయో చూసుకొని నెక్స్ట్ అయితే వేద్దాము. అంటే ఫస్టే వేసేసి అవి రాకుండా సీడ్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదనమాట. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చూసినట్లయితే బీరకాయ సీడ్స్ కూడా అట్లాగే మొత్తం వేసేసి అవి చెట్లు వచ్చేసి కొన్ని తీసేసి వర్షాల వల్ల కొన్ని పోయి ఇట్లా జరిగిందనమాట. సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకనేసి ఫస్ట్ అయితే మన ఇక్కడ టెర్రస్లో వేసేసి అది ఎలా వస్తుంది ఏంటి అని అనేది చూసుకునేసి మిగతాదైతే అక్కడ స్టార్ట్ చేస్తాను అనమాట. అంతేనండి. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.